పాస్ పుస్తకాల మీద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పోయినసారి మీరు చూస్తూ ఉన్నారు. రాజముద్ర ఉండేది, మనకి ప్రభుత్వ రాజముద్ర ఉండేది. ఏం చేశాడు? పాస్ పుస్తకాలు మొత్తం తీసేసి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. అది చాలా దుర్మార్గమైన ఆలోచన. నాకు తెలిసి భారతదేశంలో ఏ ప్రభుత్వం కూడా మన ముఖాలు మన రంగులు వేసుకునే కార్యక్రమం ఎవరిది కూడా చేయదు. పాస్ పుస్తకాలు భూమి, మన నాన్నలు తల్లులు తాతలు ఇచ్చిన భూమి మీద రాజముద్ర ఉంటుంది. అట్లాంటి దుర్మార్గమైన పరిపాలన చేసి మొత్తం భూములన్నీ కొట్టేయాలని చేశారు. దాదాపు 12,000 ఎకరాల పైన భూమిని వాళ్ళ అనుయాయుల పేరు మీద విజయనగరం పరిసర ప్రాంతాల్లో రాసుకుంటే వాటిని మొత్తం కూడా ఇప్పుడు సరిచేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు ఎక్కడుంటే అక్కడ లాక్కున్నారు. అన్నీ కూడా సర్వనాశనం చేసేసి పెట్టారు. ఒక 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళిన పార్టీ ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ. ఎప్పుడు అధికారం వచ్చినా ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడు అధికారం ఇచ్చినా రాష్ట్ర సంపదను దోచుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు.